బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూణేలో నడి రోడ్డుపై బరితెక్కించారు కపుల్స్. మధ్య కపుల్స్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. దాంట్లో ఒక సంఘటన ఇదని కూడా చెప్పుకోవచ్చు. బైక్ ట్యాంక్ పై కూర్చొని భర్తతో భార్య రొమాన్స్ చేస్తున్నాయి. దానికి సంబంధించి నెట్టింట వైరల్ అయింది ఒక వీడియో. ఆ వీడియోకి సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితోనే రొమాన్స్ చేశారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కపుల్స్పై కేసు కూడా పెట్టాలని చెప్పి నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా మనం చూస్తే ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు మనం చూస్తే కనుక ఆరాంఘర్ చౌరస్తా, జూలైలో ఆరాంఘర్ చౌరస్తాలో కూడా ఆరాంఘర్కి సంబంధించిన ఒక ఫ్లైఓవర్ రాజేంద్ర నగర్ పోలీసులు కూడా దానికి సంబంధించి చలాన్ కూడా ఇష్యూ చేసినట్టు మనకు తెలుస్తుంది. అంతకుముందు 2024 జూన్లో చూస్తే వైజాగ్ ఆర్కే బీచ్లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. చూడండి, మహారాష్ట్రలోని పూణేకి సంబంధించి ఒక కపుల్ ఏదైతే ఉందో ఆ కపుల్ బైక్, ఆ లేడీ వచ్చేసి ట్యాంక్ మీద కూర్చొని 2 కాళ్ళు అలా ఎత్తి, ఏంటో మరి ఆమె గాల్లో తేలుతుంది అనుకుంటుందో, ఒక ఉయ్యాల మీద ఉందనుకుంటుందో మరి ఏమో తెలియదు, కానీ పాటలు పాడుతున్నట్టు ఆ మనిషి కూడా ఏదో హ్యాండ్ మూమెంట్స్ కూడా చేస్తున్నాడు. ఇదంతా ఒక పెద్ద హైవే మీద, ఒక నేషనల్ హైవే మీదనే వీళ్ళు ట్రావెల్ చేస్తున్నాడు మనకు తెలిస్తే. చుట్టుపక్కల చూసుకుంటే నీట్గా అక్కడ చాలా కార్స్ కూడా ట్రావెల్ అవుతున్నాయి. కార్స్ పక్క నుంచి కూడా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తగిలే అవకాశం కూడా ఉంది. హెల్మెట్ పెట్టుకోలేదు. విచ్చలవిడిగా ఇలా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, పీడీఏ, సోషల్ మీడియా లాంగ్వేజ్లో పీడీఏ అని చెప్పాలి. పీడీఏ అంటే పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్. మరి వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో అర్థం కావట్లేదు, కానీ వీళ్ళ వయసు చూస్తే కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ఇలాంటి వయసులో ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఒకసారి కామెంట్స్ని చదివే ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఔటర్ రింగ్ రోడ్లో మొన్న రాజేంద్ర నగర్లో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఇలాంటి సర్కస్ ఫీట్సే చేశారు. వాళ్ళంటే యుక్త వయసులో ఉన్నారు, ఒక 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న కపుల్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళని చూస్తే దాదాపు వీళ్ళు మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. పూణేకి సంబంధించిన ఈ కపుల్ పడిపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి? పక్కనే వెళ్ళే ఒక కార్ మీద పడితే ఏంటి పరిస్థితి? అంటే హైవేలో సేఫ్టీ అనేది వీళ్ళకి కాదు, సేఫ్టీ పక్కన ట్రావెల్ చేసే వెహికల్స్ మీద కూడా సేఫ్టీ ఉండాలి కదా. వాళ్ళ గురించి అయినా ఆలోచించాలి కదా. ఇట్లా విచ్చలవిడిగా రీల్స్ కోసము లేకపోతే ఇంకేదో స్టంట్స్ చేయడానికి ఇలాంటి రొమాన్స్ చేసే స్టంట్స్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు మనుషులు ఈ మధ్య. సో గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆరాంఘర్లో ఒకటి జరిగింది రీసెంట్గా. వాళ్ళని రాజేంద్ర నగర్కి సంబంధించిన పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. వైజాగ్కి సంబంధించి ఆర్కే బీచ్లో కూడా ఇలాంటి వీడియోనే వైరల్ అయింది. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఇది ఒక రొమాన్స్ స్టంట్ అంటారా, లేకపోతే పిచ్చి ముద్రి ఇలాంటి పిచ్చి పైత్యంతో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఈ మధ్య దీనికి సంబంధించి, ఈ రీల్కి సంబంధించి సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్గా చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్గా చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మన రాజేంద్ర నగర్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, అలాగే వైజాగ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఈ మధ్య. కానీ వాళ్ళంతా యువకులు, కపుల్స్, యూత్, చాలా యంగ్స్టర్స్. సరే, వాళ్ళకంటే సేఫ్టీ లైసెన్స్ లేకపోవచ్చు, లేకపోతే ఆ నాలెడ్జ్, ఆ సబ్జెక్ట్ కూడా లేదో మరి ఏంటో, కానీ వీళ్ళు చూస్తే చాలా పెద్ద ఏజ్ గ్రూపులో ఉన్నారు. వీళ్ళు ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నట్టున్నారు. ఆయన నీట్గా సాక్స్లు, ప్యాంటు అన్నీ ఒక ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ కోడ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ పైన హెల్మెట్ లేదు. ఆయన అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఆ పెట్రోల్ ట్యాంక్ మీద 2 కాళ్ళు ఎత్తేసి, అసలు నాకు ప్రపంచంతో సంబంధం లేదు, మేఘాలలో తేలిపోతున్నా అన్న ఫీలింగ్తో ఆ పాటలు కూడా పాడుతున్నట్టు అనిపిస్తుంది. స్కార్ఫ్ ఒకటి పెట్టుకుంది, మధ్యలో ఆయనకి దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చి ఆయన హగ్స్, అలాగే ముద్దులు కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చూడండి ఆగో, వచ్చి అలా హక్ చేసుకొని ముద్దులు ఇస్తూ, అంటే వాళ్ళు అసలు ప్రపంచంలో లేరు, ఈ ప్రపంచంతో ఎవరితో సంబంధం లేదు. పక్కన వచ్చే వాళ్ళు చాలామంది గమనిస్తున్నారు. గమనించినా కూడా మాకు సంబంధం లేదు, వీళ్ళతో ఏం సంబంధం లేదు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. చూడండి, కారు ఆల్మోస్ట్ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు కార్లను ఓవర్టేక్ చేసి మరీ వెళ్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగింది ఈ ఇన్సిడెంటు. వైఫ్, హస్బెండా, మరి కపుల్సా, లేకపోతే వివాహేతర సంబంధమా, మరి ఏంటి ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు? వివాహేతర సంబంధం అయితే మరి వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఈ వీడియో చూసి ఎలా స్పందిస్తున్నారో మరి, వీళ్ళ హస్బెండ్స్ కానీ వీళ్ళ వైఫ్ కానీ. చూడండి, ఆ ట్యాంక్ మీద వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది, హక్ చేసుకుంటుంది, ముద్దులు పెడుతుంది. అతను కూడా పాటలు పాడుకుంటా హ్యాండిల్ కూడా వదిలేసి ఆ హ్యాండ్ మూమెంట్స్ అన్నీ ముందుకేదో పాటలు పాడుతున్నట్టు ఆయన కూడా బిహేవ్ చేస్తున్నాడు. సో ఈ రకంగా తయారవుతున్నారు జనాలు ఈ మధ్య. మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి? కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో మహారాష్ట్రలోని పూణేకి సంబంధించిన ఒక కపుల్
బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమంలో రీల్స్ కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు, రొమాన్స్కి సంబంధించిన స్టంట్స్. ఈ పిచ్చితనాన్ని, ఈ వెర్రితనాన్ని చాలామంది సోషల్ మీడియాలో దీనికి వీళ్ళని అరెస్ట్ చేయాలా, వీళ్ళ మీద కేసెస్ పెట్టాలి, అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్టీ నార్మ్స్ అనేది పాటించాలి, ఇలా రొమాన్స్కి స్టంట్స్ చేయకూడదు. సరే, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మనకు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్లో మనం ఎఫెక్షన్ని డిస్ప్లే చేయకూడదు కదా, పీడీఏ అంటారంట ఇంగ్లీష్లో. సో పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ ఇలా ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే చేయడానికి కాదు కదా. మనకంటూ మనం ఒక సమాజంలో బతుకుతున్నాం, ఒక మెసేజ్ని ఇచ్చేలాగా ఏదైనా చేయాలి. కానీ ఇలా విచ్చలవిడిగా తిరిగితే ఇంకా యువత చెడిపోతారు. ఇలాంటి రీల్స్, ఇలాంటి వీడియోస్ అన్నీ చూసి సోషల్ మీడియాలో చూసి అక్కడ ఉండే యువకులు కానీ లేకపోతే ఎక్కడ యువకులైనా ఇలాంటి రీల్స్ చూసి చిన్న వయసులోనే వాళ్ళు, మనం గతంలో చూసుకుంటే చిన్నపిల్లలు ముద్దులు పెట్టుకునే వీడియోస్ కూడా మనం చూసాం. అంటే ఇలాంటివి చూసే వాళ్ళు చెడిపోతున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళే పబ్లిక్గా చేసినప్పుడు మరి పిల్లలు ఏం చేస్తారు? ఫాలో చేస్తారు, అంతే కదా. సో అలాంటి ఒక సిట్యువేషనే పూణేలో జరిగింది. పూణేలోని షిన్వాడేలో ఈ కపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక హైవే మీద వెళ్తూ ఇలాంటి రొమాన్స్కి సంబంధించిన ఇలాంటి స్టంట్స్ చేశారు. సేఫ్టీ లేకుండా, చుట్టుపక్కల వెళ్ళే వెహికల్స్కి కూడా సేఫ్టీ లేకుండా చేశారు. ఎంతమంది చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు కెమెరాతో ఫొటోస్ కానీ వీడియోస్ తీస్తున్నా కూడా మాకు సంబంధం లేదు, మాకు ఎవరితో సంబంధం లేదు. అది చేతులు అలా ముందు పెడుతున్నాడు, అలా చేతులు ముందు పెట్టి హగ్ చేసుకొని ముద్దులాడి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి వెదర్ బాగుందా లేకపోతే వివాహేతర సంబంధమా? వీళ్ళ మధ్యలో రిలేషన్ ఏంటి? వీళ్ళప్పుడు ఏం ఆలోచనలో ఉండుంటారు? మీరేమైనా గెస్ చేయగలిగితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో నేను చదివే ప్రయత్నం చేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూణేలో నడి రోడ్డుపై బరితెక్కించారు కపుల్స్. కపుల్స్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. దాంట్లో ఒక సంఘటన ఇదని కూడా చెప్పుకోవచ్చు. బైక్ ట్యాంక్ పై కూర్చొని భర్తతో భార్య రొమాన్స్ చేస్తున్నాయి. దానికి సంబంధించి నెట్టింట వైరల్ అయింది ఒక వీడియో. ఆ వీడియోకి సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితోనే రొమాన్స్ చేశారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కపుల్స్పై కేసు కూడా పెట్టాలని చెప్పి నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా మనం చూస్తే ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు మనం చూస్తే కనుక ఆరాంఘర్ చౌరస్తా, జూలైలో ఆరాంఘర్ చౌరస్తాలో కూడా ఆరాంఘర్కి సంబంధించిన ఒక ఫ్లైఓవర్ రాజేంద్ర నగర్ పోలీసులు కూడా దానికి సంబంధించి చలాన్ కూడా ఇష్యూ చేసినట్టు మనకు తెలుస్తుంది. అంతకుముందు 2024 జూన్లో చూస్తే వైజాగ్ ఆర్కే బీచ్లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. చూడండి, మహారాష్ట్రలోని పూణేకి సంబంధించి ఒక కపుల్ ఏదైతే ఉందో ఆ కపుల్ బైక్, ఆ లేడీ వచ్చేసి ట్యాంక్ మీద కూర్చొని 2 కాళ్ళు అలా ఎత్తి, ఏంటో మరి ఆమె గాల్లో తేలుతుంది అనుకుంటుందో, ఒక ఉయ్యాల మీద ఉందనుకుంటుందో మరి ఏమో తెలియదు, కానీ పాటలు పాడుతున్నట్టు ఆ మనిషి కూడా ఏదో హ్యాండ్ మూమెంట్స్ కూడా చేస్తున్నాడు. ఇదంతా ఒక పెద్ద హైవే మీద, ఒక నేషనల్ హైవే మీదనే వీళ్ళు ట్రావెల్ చేస్తున్నాడు మనకు తెలిస్తే. చుట్టుపక్కల చూసుకుంటే నీట్గా అక్కడ చాలా కార్స్ కూడా ట్రావెల్ అవుతున్నాయి. కార్స్ పక్క నుంచి కూడా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తగిలే అవకాశం కూడా ఉంది. హెల్మెట్ పెట్టుకోలేదు. విచ్చలవిడిగా ఇలా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, పీడీఏ